నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కన్యా రాశి వారికి 2024లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా లేవో వివరిస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. 2024 కన్యా రాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేస్తే, కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యారాశి వ్యక్తులు అవుతారు. ఈ కన్యారాశి వాళ్ళకి గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేస్తే, జన్మంలో కేతు, అలానే 6వ స్థానంలో శని యొక్క సంచారం, 7వ స్థానం రాహు యొక్క సంచారం, అష్టమ నవమాల్లో గురువు యొక్క సంచారం. అష్టమంలో గురువు ఏప్రిల్ 30 వరకు ఉంటాడు. తర్వాత మే 1వ తారీఖు నుంచి నవమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. సరే, ఇంకా రవి, కుజుడు, శుక్రగ్రహాలు మారుతూ ఉంటాయి. రవిగ్రహము అలానే శుక్రుడు, బుధుడు 30 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. కుజుడు 45 రోజులకు పాటు, చంద్రుడు 2.5 సంవత్సరాలకు పాటు మారుతూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా అమ్మ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే మన బర్త్ చార్ట్కి గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా. అయితే గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా మనకి బాగున్న విషయాలు మనం చూసుకునేటట్టయితే ఏ గ్రహాలు బాగున్నాయి అంటే 6వ స్థానంలో కన్యారాశి వాళ్ళకి శని యొక్క అనుకూలత బాగా ఉండటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఉండటం, అలానే ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు, అలానే భూములు, అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన కొనుగోలు చేయటం. సహజంగా ఏమిటంటే శని 3, 6, 11 స్థానాలు సుఫలితాలు ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి 6వ స్థానంలో శని వల్ల చాలా మంచి జరిగే అవకాశం, ఆకస్మికంగా ధనలాభం, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అవుతుంది నిజం చెప్పాలంటే. అంటే చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో కొన్ని గ్రహాలు నిజంగా శాస్త్రీయ విశ్లేషణలో బాగున్నాయా లేదనేది కూడా చూడాలి. 6వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా ఆకస్మికంగా ధనలాభం, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. అయితే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది కానీ కన్యారాశి వాళ్ళకి అష్టమ స్థానంలో గురువు 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఉండటం వల్ల క్యాచ్ 22 సిచ్యువేషన్ అని ఒకటి ఉంటుంది. ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అంటే ప్రధానంగా మనం జరగని పని దానికి అనవసరంగా శ్రమపడి కొంత డబ్బులు వృధా చేసుకోవటం మంచిది కాదు. వీళ్ళకి 8వ స్థానంలో గురువు ఉండటం వల్ల అనవసరంగా శ్రమ పడతారు వీళ్ళు. అంటే సహజంగా గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడని అర్థం. ఇలాగ 8వ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది మంచిది కాదు. కాబట్టి ఏప్రిల్ 30వ తారీఖు వరకు అనవసరంగా ఖర్చులు పెట్టకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో విశేషమైన లాభం పొందడానికి మే 1వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తే చాలా మంచిది. అంటే నూతన వ్యాపారాలు ఎవరైనా సరే కన్యా రాశి వాళ్ళు ప్రారంభం చేయాలంటే ఖచ్చితంగా ప్రధానంగా మనకి నవమ స్థానంలో గురువు వచ్చినప్పుడే చేయాలి. అంటే మే 1వ తారీఖు నుంచి మాత్రమే చేయాలి. చేస్తేనే మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధనలాభాన్ని ఇస్తాడు. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నవమ స్థానంలో గురువు వచ్చినప్పుడే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. అయితే జన్మంలో కేతు ఉండటం వల్ల శరీరంలో రుగ్మతలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ ఆ రుగ్మతలు కలుగుతాయి. రుగ్మతలు కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. తర్వాత వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అందువల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే తోటి వ్యక్తులతోటి కొంత బంధువులతోటి కొంత సహనంగా వ్యవహరించాలి. అంటే ఏదో వాళ్ళు అనవసరమైన మాటలు చెప్పడం, అనవసరంగా గొడవలు దిగటం, అనవసరమైన రాద్ధాంతాలు దిగకుండా బంధువులతోటి ఎంత సహనంగా, మిత్రులతోటి కానీ బంధువులతో కానీ ఎంత సహనంగా వహిస్తే చాలా మంచిది. అనవసరమైన రిస్క్ చేసుకోకుండా ఉండటం చాలా మంచిది, ఇంపార్టెంట్. ఎందుకంటే 6వ స్థానంలో శని మంచివాడే ఈ జాతకం పరంగా. అలా నవమ స్థానంలో గురువు రావడానికి మే 1వ తారీఖు నుంచి కాబట్టి భాగ్యంలో గురువు రావటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు కూడా మంచి అనుకూలమైన కాలం మే 1వ తారీఖు నుంచి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే భర్త యందు తోడుగా ఉండాలని, సంసారాన్ని నడిపించాలని, ఇల్లు బాగుండాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు నడిపించే ప్రయత్నం అనేది చేస్తారు. దానిలో సక్సెస్ సాధించే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. విద్యార్థులకు కూడా రేపు అకాడమిక్ ఇయర్ అనేది చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల గురువు విద్యాకారకుడు గురువు కాబట్టి చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే వేరే వ్యాపకారాన్ని కూడా తీసుకోకుండా చాలా జాగ్రత్తగా
ఆలోచన చేసి ముందుకెళ్తే మనం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది విద్యార్థులకు చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలానే కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి విషయంలో కూడా ఆరోగ్యపరంగా మటుకు కొద్దిగా కేర్గా తీసుకోవాలి. అంటే కొన్ని రోజులు మాత్రమే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి కానీ మిగతా అంతా కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొంత భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అయితే గోచారరీత్యా వీళ్ళు ఖచ్చితంగా శని బాగుంటాడు ఎప్పుడైనా సరే ఇక్కడ వీళ్ళ జాతకంలో 2024లో. అలానే గురువు కూడా మే నుంచి బాగుంటాడు కాబట్టి ఆకస్మికంగా ధనలాభం, అలానే సామాన్లు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలానే ఫ్లాట్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయమ్మా. ఓకే గురుగారు, అలాగే కన్యరాశి వారికి 2024లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుందంట? తప్పకుండా అమ్మ, కేతు బాల వీళ్ళకి. కేతు బాగలేదంటే కేతు యొక్క ఆరాధన చేయాలి. ఆధ్యాత్మిక పరంగా బాగున్నా కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దానికి పలాశ శృంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తం కేతు ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే ఏప్రిల్ 30 తారీఖు వరకు కూడా గురువు యొక్క మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని కూడా విద్యార్థులు పఠించడం మంచిది. అందరూ కూడా దత్తాత్రేయ కవచాన్ని చదువుకోవాలి. విద్యార్థులు మాత్రం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం. స్త్రీలు కంపల్సరీ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసి కుంకుమార్చన చేయటం చాలా మంచిది. అలానే కుంకుమార్చనతో పాటు ఎక్కడైనా సరే మనకు అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ శక్తిపీఠానికి ఒక శక్తిపీఠానికి వెళ్ళటం చాలా మంచిది. అంటే టోటల్గా శని బాగున్నాడు, మే 1వ తారీఖు నుంచి గురువు కూడా బాగుంటాడు. రాహుకేతులు మధ్య రకంగా ఉన్నారని చెప్పవచ్చు నిజంగా అయితే. అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక ప్రతి నెల కూడా గ్రహాలు మారుతూ ఉంటారు. ఒక నెల బాగుంటుంది, ఒక నెల బాగాలేకపోతుంది. కానీ టోటల్గా మే నుంచి మటుకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే ఇంకొక పాయింట్ చెప్పాలి, ఇంపార్టెంట్ పాయింట్. గురువు శని రెండు కూడా బాగుండటం అనేది చాలా సంవత్సరాలకి జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క రాశి ఫలితంలో. ఈ కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని ఉండి 9వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఈ రెండు గ్రహాలనేవి 2024లో అతిపెద్ద గ్రహాలు బాగుండటం అనేది విశేషమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పనులు చేసుకోవాలి, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి, నూతన ఇండ్లు, వివాహాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొని బాధ్యతలు అనేవి తీర్చుకోవటం అనేది చాలా మంచిది. అందువల్ల వీళ్ళకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా గురుగారు, కన్యరాశి వారికి 2024లో ఏ విధంగా కలిసి వస్తుందో అలాగే పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.